ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఆషాఢ మాసం విశిష్టత, బోనాలు పండగ, గురు పౌర్ణమి, ఏకాదశి, అమావాస్య, ఆషాఢ శుక్రవారాలు ఎందుకు, ఈ విశిష్టత ఏమిటి తెలుసుకుందాం. నమస్కారం భక్తులారా, శ్రీమాత్రే నమః. హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసం అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. ఈ నెలలో భక్తి, నియమం, దానం, ఉపవాసం, గురుభక్తి, అమ్మవారి ఆరాధన వంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు ఉన్నాయి. అందుకే ఈ మాసాన్ని భక్తికి ప్రతీకగా భావిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే దేవశయని ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం, తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుకు పూజ చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ మాసంలో వచ్చే గురు పౌర్ణిమ కూడా అత్యంత పవిత్రమైన రోజు. మనకు విద్యను, జ్ఞానాన్ని, ధర్మ మార్గాన్ని చూపిన గురువులను స్మరించి కృతజ్ఞతలు తెలిపే రోజు. మహర్షి వేదవ్యాసుని ఈరోజు మహర్షి వేదవ్యాసుని జయంతిగా కూడా ఈ రోజున జరుపుకుంటారు. మనకు విద్యను, జ్ఞానాన్ని, ధర్మ మార్గాన్ని చూపిన గురువుల రోజు ఇది అని కూడా జరుపుకుంటారు. అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. గురువుల ఆశీర్వాదం జీవితం మొత్తానికి వెలుగునిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున పితృదేవతలను స్మరించి తర్పణం, దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. అన్నదానం, వస్త్రదానం, గోసేవ వంటి పుణ్యకార్యాలు చేయడం కూడా ఈ రోజున ఎంతో శ్రేష్టమైనదిగా భావిస్తారు. అలాగే ఆషాఢ శుక్రవారాలు ఎంతో గొప్పమైన విశేషం ఉంది. ఆషాఢ శుక్రవారాలు అమ్మవారి ఆరాధనకు ఎంతో విశిష్టమైనవి. లక్ష్మీదేవి, పార్వతీదేవికి కుంకుమార్చన, దీపారాధన చేసి కుటుంబ సుఖశాంతులు, ఐశ్వర్యం కోసం ప్రార్థిస్తారు. వివాహిత మహిళలు సౌభాగ్యం కోసం, యువతుల మంచి జీవిత భాగస్వామి కోసం భక్తితో పూజలు చేస్తారు. అలాగే బోనాలు పండుగ గురించి తెలుసుకుందాం. తెలంగాణలో ఆషాఢ మాసం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల పండుగ. ఇది మహాకాళి అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే మహోత్సవం. భక్తులు బోనం సమర్పించి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. పాత రాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపులు, డప్పుల నాదం, భక్తుల జై జై ధ్వానాలతో ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతాయి. ఈ పండుగ ద్వారా అమ్మవారి కృపతో ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తారు. మొత్తానికి ఆషాఢ మాసం భక్తి, గురుభక్తి, దైవారాధన, పితృస్మరణ, దానం, ధ్యానం వంటి ఎన్నో పవిత్ర ఆచారాలను మనకు గుర్తు చేసే మంగళకరమైన మాసం. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మంచి ఆలోచనలతో జీవిస్తూ దైవ కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు. అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు.